బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ట్రాఫిక్ నిబంధనలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 5 చలాన్ల లిమిట్ విధించింది తెలంగాణ ప్రభుత్వం. 5 కంటే ఎక్కువ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, ఆర్సీ కూడా రద్దు చేస్తుంది. కొత్త ట్రాఫిక్ నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పొరపాటున చలాన్ పడితే 45 రోజుల పాటు వెసులుబాటు కల్పిస్తుంది. సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. గ్రీవెన్స్ సెల్ నిర్ణయంపై సంతృప్తి లేకపోతే 50% అమౌంట్ కట్టి కోర్టులో అభ్యంతరం తెలిపే అవకాశం ఉంటుంది. త్వరలోనే నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చలాన్లపై దృష్టి సారించింది. మరి ముఖ్యంగా మోటార్ వెహికల్ యాక్ట్ దీనిని పక్కాగా అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. మరి ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకపోవడం ఉన్నాయి కదా ఇష్యూస్ మనకి. ఇవన్నీ కూడా గతంలో ఉన్న అంశాలకు సంబంధించి ఇప్పుడు కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. ఎలా అంటే గతంలో చూసాం మనం ఏ సందర్భాల్లో మనకి చలాన్లు పడేవనేది. ఒకటి, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినా, దాంతోపాటు కార్స్ అవి నడిపినప్పుడు సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేసినా, ఓవర్ స్పీడ్ అయినా, లేకపోతే సిగ్నల్ జంప్ అయినా, కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్ వాడుతూ వెళ్ళినా, డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగినా, ఇలా ఉన్నాయి కదా చాలా రకాలుగా చలాన్లు పడే అవకాశం. కొన్ని సందర్భాలు 1000 రూపాయలు, సీట్ బెల్ట్ కూడా 1000 రూపాయలు, మొబైల్ వాడితే 1000 నుంచి 5000, ఓవర్ స్పీడ్గా అయితే 1000 రూపాయలకు పైగా, డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఏకంగా 10,000 వరకు. ఇది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దీన్ని చేయడం జరిగింది. ప్రస్తుతం వీటిలో కాస్త సడలింపుకు వెళ్ళి సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ట్రాఫిక్ నిబంధనలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 5 చలాన్ల లిమిట్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. 5 కంటే ఎక్కువ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తుంది, ఆర్సీ కూడా రద్దు చేస్తుంది. కొత్త ట్రాఫిక్ నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పొరపాటున చలాన్ పడితే 45 రోజుల పాటు వెసులుబాటు ఉంటుంది. సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. గ్రీవెన్స్ సెల్ నిర్ణయంపై సంతృప్తి లేకపోతే 50% అమౌంట్ కట్టి కోర్టులో అభ్యంతరం తెలిపే అవకాశం కూడా ఉంటుంది. త్వరలోనే నిబంధనలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేయడం జరుగుతోంది? ఇప్పుడు ఎటువంటి కరెక్షన్స్ అంటే ఎటువంటి మార్పులు చేర్పులకు వెళ్ళే అవకాశం ఉంది? గతంలో ఆల్రెడీ కొన్ని రోజుల క్రితట ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే డైరెక్ట్ గా చలాన్లు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నుంచి కట్టేలా నిర్ణయం తీసుకుంటాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి రోజు రోజుకి యాక్చువల్ గా నగర జనాభా పెరిగిపోతోంది, వాహనాల సంఖ్య పెరిగిపోతోంది, రోడ్లు ఇరుకైనటువంటి పరిస్థితి, రోడ్ల పరిమితి అట్లాగే ఉంది, విస్తరణ లేదు. ఎట్టి పరిస్థితుల్లో వీటి ట్రాఫిక్ చలాన్లకు సంబంధించినటువంటి విషయంలో కాస్త కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటిది ట్రాఫిక్ విభాగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక ఆలోచనలు చేసింది. సో దీంట్లో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ప్రతి సంవత్సరానికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్ లేదా ఆర్సీ రద్దు చేసేటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొత్త నిబంధనలతో త్వరలోనే ఒక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. చలాన్ వస్తే 45 రోజుల లోపల దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు, అంటే ఆ వాహనం నడిపింది నేను కాదు, ట్రాఫిక్ పోలీసు నమోదు చేసినటువంటి నెంబర్ నా వాహనం నెంబర్ కాదు, లేదంటే ఆ సమయంలో నేను అక్కడ వాహనాన్ని నడపలేదు, బై మిస్టేక్ లో వచ్చింది, ఇలా ఏదో ఒక అభ్యంతరాలను గ్రీవెన్స్ లో తెలియజేసేటువంటి అవకాశం కల్పిస్తా ఉంది. సో ఒకవేళ లేదు, అట్లాంటి అవకాశం లేదు, ఆ పరిశీలించి అధికారులు ఒకవేళ అయినా కూడా నీ వాహనమే అది పక్కాగా రూఢించుకున్న తర్వాత దానిపైన అంగీకరించకపోతే వాహనదారుడు కోర్టుకు వెళ్లేటువంటి అవకాశం కూడా ఇస్తా ఉంది. కాకపోతే 50% చలాన్ కట్టి కోర్టుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రకంగా నిబంధనలు అమలు చేయాలి, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలనేటువంటి పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తి పరిష్కారం లభించినా కూడా చలాన్ కట్టకపోతే లైసెన్స్, ఆర్సీ సీజ్ అవ్వడమే కాకుండా వాహనానికి సంబంధించినటువంటి అన్ని ఆర్టీఏ సేవలను డీయాక్టివేట్ అయ్యేలా, చలాన్ చెల్లిస్తేనే ఆర్టీఏ సేవలు తిరిగి యాక్టివేట్ అయ్యేలా నిబంధనలు తీసుకురావాలని ఆలోచన చేస్తా ఉంది. ఒకవేళ నిజంగా చలాన్ కట్టకపోతే మీకు రోడ్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ అన్ని రద్దయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ వాటి నిబంధనల ప్రకారం ఆ రకంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దీనితో పాటు మరొక కీలకమైనటువంటి అప్డేట్, నగరంలో కనుక ఇమ్మీడియట్ గా దీన్ని నిజంగానే పక్కగా అమలు చేస్తే రోడ్ యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంటుంది.
రోడ్డుకు సంబంధించినటువంటి ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరు ఒక క్రమబద్ధతలో ఒక పద్ధతిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. రూల్స్ రెగ్యులేషన్స్ అందరూ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ కూడా ఒక క్రమబద్ధీకరించబడేటువంటి అవకాశం ఉంటుంది. చలాన్లను ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడం కానీ, ఓవర్ స్పీడ్ పోవడం కానీ, రాంగ్ పార్కింగ్ చేయడం కానీ, ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం కానీ, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా రూల్స్ నిజంగా ప్రభుత్వం తీసుకునే పాలసీ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది, నగరంగా మారే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ కి దాదాపు 1 కోటికి పైగా జనాభాతో తొణికిసలాడుతున్నటువంటి హైదరాబాద్ నగరంలో వాహనాల సంఖ్య పెరిగిపోతా ఉంది. ఇంట్లో 4 ఉంటే 4కి బండ్లు ఉంటున్నాయి, 2 వీలర్. కుటుంబంలో 3, 4కి కార్లు ఉంటున్నటువంటి పరిస్థితి. వాహనాల సంఖ్య పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఉంది. యాక్సిడెంట్స్ తగ్గించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నిబంధనలు అమలు చేస్తే మంచిదే. కాకపోతే ఓవరాల్ స్టేట్ ప్రాంతంతో సంబంధం లేకుండా మొత్తం నగర వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిబంధనలను అమలు చేయాలి. కరెక్ట్ గా చేస్తే కనుక ఖచ్చితంగా మంచిదే అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీ లాంటి, పాత బస్తీ లాంటి ప్రాంతాలకు వెళ్తే నెంబర్ ప్లేట్ ఉండదు, హెల్మెట్ ఉండదు, ఆర్సీ ఉండదు, లైసెన్స్ ఉండదు. ఎప్పుడో గడువు దాటిపోయినటువంటి నిబంధనలు దాటిపోయినటువంటి ఆర్టీఏ నిబంధనలు దాటిపోయినటువంటి వాహనాలు, అంటే పాత 20, 30, 40, 50 ఏళ్లకు సంబంధించినటువంటి వాహనాలను కూడా ఇంకా నడుపుతున్నటువంటి పరిస్థితి. పొల్యూషన్ క్రియేట్ అవుతా ఉన్నాయి. అది భద్రత ఉండదు. ఏమైనా యాక్సిడెంట్ చేసిపోయినా, ఎవరు చేసిపోయినా తెలియనటువంటి పరిస్థితి. ఇట్లా కొన్ని ఉన్నాయి. దొంగ బండ్లను పట్టుకోవడం కానీ, దొంగ బండ్లను ఇట్లా సరి చేయడం కానీ, ఇట్లాంటి నిబంధనలన్నీ కూడా ఒక ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉంది నిబంధనలు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మధు చెప్పినట్టుగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలి, రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి. దాంతోపాటు వాహనదారులకు మరింత బాధ్యత పెరగాలి. వాహన చోదకులు మరింత బాధ్యతగా వ్యవహరించేందుకు వాళ్ళకి మరింత బాధ్యతను గుర్తు చేసే విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. త్వరలోనే ఈ నిబంధన అమలులోకి వచ్చే అవకాశం ఉందనేది జరుగుతున్న చర్చ. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఇటు చలాన్ల విషయంలో కీలక అడుగు పడింది అని చెప్పుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వాహనదారులకు బిగ్ అలర్ట్నిచ్చింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు లేకపోతే పెండింగ్ చలాన్ల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఆర్సీ ఫ్రీజ్ చేసే అవకాశం, అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ రెండిట్లో ఏదో ఒకటి ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కంప్లైంట్స్ పరిష్కారానికి ఆన్లైన్ గ్రీవెన్స్ ఒక అథారిటీలకు ఒక గ్రీవెన్స్ని ఏర్పాటు చేస్తూ చలాన్ల జారీ కావచ్చు, చెల్లింపులకు సంబంధించి ఒక టైం బౌండ్ పెట్టుకొని దీంతో ఒక ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని సిద్ధం చేయాలని చెప్పి రవాణా శాఖకు ఆల్రెడీ ఆర్డర్స్ని పాస్ చేస్తుంది. అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా సిద్ధమవుతోంది. పెండింగ్ చలాన్లు చెల్లించకపోతే కనుక డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. అండ్ అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే వాటిని ఉల్లంఘిస్తే అప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెండింగ్ చలాన్ల వసూలు విషయం కావచ్చు, లేక వివాదాల కోసం ఈ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందనేది వినిపిస్తున్నమాట. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.